Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss acceleration due to gravity. దాని మీద అప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయి. ఫస్ట్ అప్లికేషన్ ఇస్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. వాట్ హ్యాపెన్? జిఎన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, జిఎన్ అనేది పాజిటివ్ అవుతుంది, వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల పాజిటివ్ అవుతుంది అనేది అవుతుంది. సో ఇక్కడ కూడా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనేది తీసుకున్నప్పుడు ఏ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఫ్రమ్ సర్టన్ హైట్ నుంచి, ఇది గ్రౌండ్ అని అనుకోండి, ఈ గ్రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రీ ఫాల్ అవుతుంది అని అనుకుందాం. ఫ్రీ ఫాల్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఇనిషియల్ వెలాసిటీ బికమ్స్ టు జీరో. జస్ట్ డ్రాప్ చేస్తున్నప్పుడు ఫ్రీ ఫాల్ అవుతున్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ బికమ్స్ టు జీరో. ఇనిషియల్ వెలాసిటీ అంటే ఇక్కడ మనం ఏమేమి తీసుకోవాలి అని అంటే ఇనిషియల్ వెలాసిటీ, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వెలాసిటీ, తర్వాత యాక్సలరేషన్, నెక్స్ట్ టైమ్, డిస్ప్లేస్మెంట్, వాటి గురించి డిస్క్రైబ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ బికమ్స్ టు జీరో సర్టన్ హైట్ నుంచి. ఈ సర్టన్ హైట్ అనేది ఎంత తీసుకుంటున్నామంటే S = h. హెచ్ హైట్ అనేది తీసుకుంటున్నాను. ఆ హెచ్ హైట్ అనేది తీసుకున్నప్పుడు ఈ సర్టన్ హైట్ నుంచి ఇక్కడ నుంచి డ్రాప్ చేసినప్పుడు ఈ కిందకు వస్తుంది. ఆ కిందకు వచ్చేటప్పుడు when body is moving in downward direction with initial velocity 0, then final velocity that reaches the ground with the velocity v = v. Next, acceleration is always positive. Acceleration a = plus g. Because velocity is increases, acceleration is positive. So ఆ యాక్సలరేషన్ అనేది ఎంత అవుతుంది? g అనేది అవుతుంది. g is positive. నెక్స్ట్ టైం t = t. ఇలా కిందకు వస్తున్నప్పుడు మనకి మోషనల్ పారామీటర్స్ అని అంటాం. ఆ మోషనల్ పారామీటర్స్ లో ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యాక్సలరేషన్, నెక్స్ట్ టైమ్, డిస్ప్లేస్మెంట్, ఇవి మనం డిస్క్రైబ్ చేసాం. ఈ డిస్క్రైబ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యేటప్పుడు ఎంత వెలాసిటీ ఉంటుంది, నెక్స్ట్ ఎంత యాక్సలరేషన్ అనేది ఉంటుంది, ఎంత ఇనిషియల్ వెలాసిటీస్ అనేవి మనం తీసుకుందాం. డిస్ప్లేస్మెంట్ అనేది ఎంత హైట్ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ రాసుకుందాం. So we have to apply kinematic equations for freely falling body. అక్కడ 4 ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి కదా. 4 ఈక్వేషన్స్ ని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ అప్లై చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ తెలుసండి, v = u + et. సెకండ్ ఈక్వేషన్ s = ut + at². థర్డ్ ఈక్వేషన్ v² - u² = 2as. ఫోర్త్ ఈక్వేషన్ snth = u + a/2 × 2n - 1. ఇదే కదా. వీటిల్లో మనకి ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ అనేది ఎలా ఉంటుంది? ఓకే, ఫస్ట్ వన్ v = u + at. మనకి ఈ వాల్యూస్ అన్ని మనకు తెలుసు, దాంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. v అనేది మనకు కావాలి, ఫైనల్ వెలాసిటీ అనేది కావాలి. సో ఇనిషియల్ వెలాసిటీ బికమ్స్ టు 0. ఏ వాల్యూ అనేది +g అవుతుంది ఇంటూ t. ఇది పైనుంచి కింద పడుతుంది కాబట్టి దిస్ ఈజ్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ అనేది ఉంటుంది, దాన్ని td తో డినోట్ చేస్తాం. సో td
T is equal to TD. ఎందుకని టైమ్ ఆఫ్ డిసెంట్ పై నుంచి కిందకు పడుతున్నప్పుడు certain height to then a body is falling from certain height to ground. That time is called the time taken for certain height to ground is called time of descent. Time of descent ని మనం TD తో డినోట్ చేస్తాం. ఆ TD అనేది తీసుకుందాం. సో ఇప్పుడు V equal to G into TD. G into TD. This is equation number 1. If time is given, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రీ ఫాల్ అయ్యేటప్పుడు ఎంత టైం పట్టింది? ఫర్ ఎగ్జాంపుల్ if time a body is freely falled from certain height to ground. ఇక్కడ నుంచి ఇక్కడికి వాట్ ఈస్ ది టైం టేకన్ అనేది ఎంత ఉంటుంది అని అంటే ఇక్కడ మనము T is equal to 4 seconds అనేది తీసుకున్నాం అనుకోండి. ది టోటల్ టైం టేకన్ ఫ్రమ్ certain height to ground is 4 seconds. What is the final velocity? So final velocity V is equal to ఇక్కడ మనం G అనేది తీసుకుందాం. G is equal to చెప్పాం కదా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఉంటుంది. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫైనల్ వెలాసిటీ ఈక్వల్ టు G ఇంటూ 9.8 ఇంటూ 4 అప్రాక్సిమేట్ గా 40 అవుతుంది. 40 అని అంటే 39.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం ఏమేమి కనుక్కోవచ్చు అని అంటే ఫస్ట్ టైం అనేది ఇచ్చేసి ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి అని అంటే ఇఫ్ టైమ్ ఈస్ గివెన్ ది ఫైనల్ వెలాసిటీ విల్ ఫైండ్ అవుట్. దాన్ని మనం కనుక్కోవాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ V is equal to G into TD. V is equal to G into TD. దీన్ని టైమ్ ఆఫ్ డిసెండర్ అనేది ఉంటుంది. ఆ టైమ్ ఆఫ్ డిసెండర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైం పడుతుందో దాన్ని మనం తీసుకుందాం. అది ఎగ్జాంపుల్ అని. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ S is equal to UT plus half into AT square. S వాల్యూని H వాల్యూని S అంటే H, నెక్స్ట్ U అంటే ఏంటి, నెక్స్ట్ A వాల్యూ ఏంటి, ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. S H అనేది ఉంది. నెక్స్ట్ U అనేది ఎంత ఉంది అని అంటే 0 అనేది ఉంది. నెక్స్ట్ T అంటే TD ప్లస్ హాఫ్ ఇంటూ ఏ వాల్యూ అనేది ఎంత ఉంది ప్లస్ G ఇంటూ TD స్క్వేర్. సో H is equal to ఇది 0 అయిపోతుంది. 0 ప్లస్ హాఫ్ ఇంటూ GTD స్క్వేర్. సో H is equal to half into GTD square. So this is the very important formula. H is equal to half into GTD square. If time is given, what is the height of the tower? లేకపోతే height of the body అనేది ఎంత హైట్ లో ఉంది, మనకి టైం అనేది ఇచ్చేసి హైట్ అనేది కనుక్కోవాలి అని అనుకోండి. అది అప్పుడు ఏం తీసుకోవాలి? H is equal to half into GTD square అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం రాసుకుందాం. ఎగ్జాంపుల్ TD ఈక్వల్ టు ఇది కూడా మనం ఏం చేద్దాం అంటే 4 seconds తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది అని అంటే 4 seconds టైం పట్టింది అని అంట. అది ఎంత హైట్ లో ఉంది అని అనేది మనం కనుక్కోవచ్చు. అంటే మనం ఒక టవర్ మీద దగ్గర కానీ లేకపోతే ఒక బిల్డింగ్ మీద ఉన్నామని అనుకోండి, దాని హైట్ అనేది మనం ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం బాడీని డ్రాప్ చేసినప్పుడు డ్రాప్ చేయగానే అది గ్రౌండ్ కి రీచ్ అయ్యే టైం ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి. అది 4 seconds 5 seconds ఎంతో కొంత ఉంటుంది కదా. అప్పుడు ఆ బాడీ అది బిల్డింగ్ హైట్ అనేది ఎంత ఉంటుంది అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. TD వాల్యూ అనేది 4 seconds 5 seconds. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా 4 seconds అనేది తీసుకున్నాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి.
h is equal to half into g అనేది మనకు ఎలాగో తెలుసు 9.8. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఇక్కడ హాఫ్ ఇంటూ ఇక్కడ 16 అవుతుంది 8. 9.8 ఇంటూ 8 9.8 ఇంటూ 8 అని అంటే ఇక్కడ 64. నెక్స్ట్ 8 8 64 8 8 9 72 72 ఒక 6 78.4 మీటర్స్. ఎంత హైట్ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. 78.4 మీటర్స్ అనేది ఉంటుంది. ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బిల్డింగ్ మీద నుంచి పైనుంచి కిందకి ఒక బాడీని డ్రాప్ చేసామని అనుకోండి, 4 సెకండ్స్ అనేది ఉంది అని అనుకోండి, అది ఖచ్చితంగా ఎంత హైట్ ఉంటుంది అని అంటే 78.4 మీటర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది సెకండ్ ఈక్వేషన్. తర్వాత వచ్చేసి దీంట్లోనే మనకి హైట్ అనేది ఇచ్చేసి టైం అనేది కనుక్కోమంటే అప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు. దీన్ని తీసుకోండి. దీన్ని తీసుకున్నప్పుడు h is equal to half gt స్క్వేర్ కదా, హాఫ్ ఇంటూ gtd స్క్వేర్. దీని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. 2h by g is equal to td స్క్వేర్. td equal to 2h by g root over td equal to root 2h by g. ఇప్పుడు దీనికి కూడా మనం తీసుకుందాం. హైట్ ఈజ్ గివెన్. హైట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 19.6 మీటర్స్ అనేది ఇచ్చారు. హైట్ అనేది 19.6 మీటర్స్ అనేది ఇచ్చారు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. TD ఈక్వల్ టు రూట్ ఓవర్ 2 ఇంటూ హైట్ h కదా, h is equal to 19.6 by g వాల్యూ 9.8. ఇది 2 టైమ్స్ పోతుంది. రూట్ ఓవర్ 2 ఇంటూ 2 ఎంత, రూట్ 4 అనేది ఎంత అవుతుంది అని అంటే 2 సెకండ్స్. 2 సెకండ్స్ అనేది అవుతుంది. అంటే ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం కనుక్కోవచ్చు అని అంటే, ఇఫ్ టైమ్ ఈజ్ గివెన్ యూ విల్ ఫైండ్ అవుట్ హైట్ వాల్యూ. ఇఫ్ హైట్ ఈజ్ గివెన్ యూ విల్ ఫైండ్ అవుట్ టైమ్ వాల్యూ. ఇది నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడండి. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఇప్పుడు ఈ వాల్యూస్ ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ అనేది 0 స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ప్లస్ g ఇంటూ హైట్ అనేది h అనేది ఉంటుంది. సో v స్క్వేర్ ఈక్వల్ టు 2gh. v is equal to 2gh root 2gh. If height is given, you will find out final velocity. So you have to use the third kinematic equation. v square minus u square అనేది తీసుకున్నప్పుడు v is equal to root over 2gh. ఇక్కడ హైట్ అనేది మీకు తెలిసిందని అనుకోండి. ఆ హైట్ తెలిసినప్పుడు ఫైనల్ వెలాసిటీ ఎంత, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ v is equal to root over 2gh. h if h is equal to, ఇది కూడా మనం ఏం తీసుకుందాం అని అంటే 19.6 మీటర్స్ అనేది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. v is equal to root over 2 into g వాల్యూ 9.8 into 19.6 ఎంత అవుతుంది? ఇది 19.6, ఇది 19.6. 19.6 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 19.6 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనం ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీలో ఏమేమి తెలుసుకున్నాం అనేది మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం దీని వాల్యూస్ ని. అక్కడ v is equal to g ఇంటూ td అనేది వచ్చింది. td అనేది ఏంటి అని అంటే టైమ్ ఆఫ్ డిసెంట్. సో
మనకి టీ వాల్యూ అనేది ఇచ్చినప్పుడు వి అనేది కలుపుకుందాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి అని అంటే హైట్ అనేది ఇచ్చేసి టీడీ వాల్యూ కనుక్కోమన్నా, టీడీ వాల్యూ అనేది ఇచ్చేసి హైట్ కనుక్కోమన్నా మనం ఇలా కనుక్కుంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఏంటి అని అంటే ఇఫ్ హైట్ ఈస్ గివెన్ యూ విల్ ఫైండ్ అవుట్ ఫైనల్ వెలాసిటీ. ఈ ఫస్ట్ దాంట్లో ఏంటి అని అంటే ఇఫ్ టైమ్ ఈస్ గివెన్ యూ విల్ ఫైండ్ అవుట్ ఫైనల్ వెలాసిటీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక దాంట్లో ఏమో టైం అనేది ఇచ్చారు ఫస్ట్ ఈక్వేషన్ లో, థర్డ్ ఈక్వేషన్ లో హైట్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ అనేది చూద్దాం. అది ఈజీనే. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ చూడండి. దీనికి u equal to 0, a equal to plus g, t is equal to td, నెక్స్ట్ v is equal to v, h is equal to s అనేది తీసుకున్నప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. s ఎంత ఈక్వల్ టు ఫోర్త్ ఈక్వేషన్ s ఎంత ఈక్వల్ టు u అనేది ఎంత అవుతుంది? ఓకే, u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1 ఆల్రెడీ చెప్పుకున్నాం. n అనేది ఏంటి అంటే పర్టికులర్ టైం అనేది ఉంటుంది. పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఫస్ట్ సెకండ్, సెకండ్ థర్డ్ సెకండ్, ఫోర్త్ సెకండ్ అనే దాంట్లో తీసుకుంటాం. s ఎంత అంటే h ఎంత ఈక్వల్ టు u అంటే 0 ప్లస్ a అంటే g/2 ఇంటూ 2n మైనస్ 1. సో ఇక్కడ 0 అనేది తీసేస్తే h ఎంత ఈక్వల్ టు g/2 ఇంటూ 2n మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెకండ్స్ పట్టింది అని అనుకుందాం. ఆ 4 సెకండ్స్ పట్టినప్పుడు మొత్తం డిస్టెన్స్ అనేది అంటే డిస్ప్లేస్మెంట్ గానీ డిస్టెన్స్ గానీ ఎంత తీసుకుందాం అనేది ఎంతో ముందు చెప్తున్నాం. అది 78.4 ఇలా వచ్చి ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సెకండ్ లో ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెకండ్స్ పెట్టినప్పుడు ఇక్కడికి 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 ఈ గ్యాప్ ఈ గ్యాప్ ఈ గ్యాప్ ఈ గ్యాప్ ఇది ఫస్ట్ సెకండ్ సెకండ్ థర్డ్ సెకండ్ ఫోర్త్ సెకండ్. సో ఇప్పుడు ఈ గ్యాప్ లో ఎంత డిస్టెన్స్ అనేది మూవ్ అయింది అది మనం కనుక్కోవాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ n ఈక్వల్ టు ఫస్ట్ ది ఇఫ్ n ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నప్పుడు ఇది ఫస్ట్ అది కదా, ఆ ఫస్ట్ తీసుకున్నప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. h1 ఈక్వల్ టు ఇక్కడ ఇది h1 అనేది ఇది h2 ఇది h3 ఇది h4. సో h1 ఈక్వల్ టు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి g/2 ఇంటూ n అనేది 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 2n అంటే 1 2 మైనస్ 1 ఎంత అవుతుంది? g/2 అనేది అవుతుంది. h1 ఈజ్ ఈక్వల్ టు g/2 అని అంటే మనకి ఎంత వస్తుంది? 9.8/2 అనేది వస్తుంది. 4.9 మీటర్ పర్ సెకండ్ మీటర్. నెక్స్ట్ n ఈక్వల్ టు 2 అనేది తీసుకోండి. n ఈక్వల్ టు 2 తీసుకుంటే ఈ పార్ట్ లో ఎంత ఉంటుంది అనేది చూసినప్పుడు h2 ఈక్వల్ టు g/2 ఇంటూ 2n n అంటే 2 ఇంటూ 2 4 మైనస్ 1 ఎంత అవుతుంది? 3/2 ఇంటూ g అంటే 3g/2 ఎంత అవుతుంది అని అంటే 3 ఇంటూ 9.8/2. ఇది 3 ఇంటూ 4.9 అంటే 15 అప్రాక్సిమేట్ గా 15 14.7 మీటర్స్. ఇది h2 అన్నమాట. ఎంత డిస్టెన్స్ అనేది మూవ్ అవుతుంది అనేది మనం చూద్దాం. నెక్స్ట్ ఇఫ్ n ఈక్వల్ టు 3 ఇక్కడ థర్డ్ పార్ట్ ఉంది కదా, ఆ థర్డ్ పార్ట్ లో తీసుకున్నప్పుడు n ఈక్వల్ టు 3 తీసుకున్నాం అని అనుకోండి. అప్పుడు h3 ఈక్వల్ టు g/2 ఇంటూ 2 ఇంటూ 3 మైనస్ 1 ఎంత అవుతుంది? 6 మైనస్ 1 5g/2 అనేది అవుతుంది.
5 into 9.8/2 అని అనేది అవుతుంది. సో ఇది 5 into 4.9 అంటే అప్రాక్సిమేట్ గా 25 అని అంటే 24.5 మీటర్స్. H3 అంటే H3 అనేది 24.5 మీటర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి H4 అంటే n ఈక్వల్ టు 4 అనేది తీసుకోండి. n ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు H4 ఈక్వల్ టు G అంటే 9.8 ఇంటూ 2 ఇంటూ 4 మైనస్ 1 ఎంత అవుతుంది? ఇది 7G/2 అనేది అవుతుంది. 7 into 9.8/2 అని అంటే 7 into 4.9 7 into 9 63. నెక్స్ట్ ఇది 28 ప్లస్ 6 34. సో 34.3 మీటర్స్ అనేది అవుతుంది H4. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంతకుముందు చెప్తున్నాము మొత్తం వచ్చేసి 4 సెకండ్స్ అయినప్పుడు మొత్తం వాల్యూ అనేది 78.4 అనేది వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు H is equal to H1 plus H2 plus H3 plus H4 అనేది తీసుకుంటే అప్పుడు ఫస్ట్ ఎంత ఉంది? 4.9. నెక్స్ట్ వచ్చేసి 14.7, తర్వాత వచ్చేసి 24.5, తర్వాతది 34.3. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి, మనకి 78.4 మీటర్స్ అనేది వస్తుంది. అయితే ఈ హైట్స్ రేషియో అనేది ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి H1, H2, H3 అనేవి రేషియో అనేది ఎంత ఉంటుందో చూడండి. H1:H2:H3:H4 అనేది ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి G/2 అనేది అయింది. రెండోది వచ్చేసి ఇక్కడ 3G/2 అనేది అయింది. థర్డ్ వన్ వచ్చేసి 5G/2. ఫోర్త్ వన్ ఎంత? 7G/2. అంటే అప్రాక్సిమేట్ గా ఇక్కడ ఎంత ఉంది? ఫస్ట్ ది 1 అనేది ఉంటే, సెకండ్ 3 అనేది ఉంది, థర్డ్ ది 5 అనేది ఉంది, ఫోర్త్ ది 7 అనేది ఉంది. అంటే ఆడ్ నెంబర్స్ లో వస్తున్నాయి. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో కైనమెటిక్ ఈక్వేషన్ ని ఎలా తీసుకుంటాం? ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్, మళ్ళీ వాటిల్లో ఫార్ములాస్ అనేవి ఎలా ఉంటాయనేది చూడండి. నెక్స్ట్ క్లాస్ లో మనం వర్టికల్లీ అప్వర్డ్ అనేది చూద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.